ఊరికి అంత న్యాయం చేస్తున్నా అట్లా చేసిండు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆయన ప్రెస్ మీట్ పెట్టిండే పేదలకు న్యాయం చేస్తున్నాను అట్లా చేసిన పెళ్ళం లేదా అని పిల్లలు లేరా అనుకో ఒక మనవాడు ఉన్నాడు కదా మా ఇంట్లో మాట్లాడు ఇట్లా ఇంకా నువ్వు నోటీస్ ఇచ్చినావు కదరా ఇల్లు కట్టుకుంటామని ఇల్లు కట్టుకుందాం అనుకున్నా మేము నువ్వు ఇల్లు కట్టేస్తే ఇంకా ఇట్లా చేస్తావు అది ఆయన పెద్ద మనిషి ఊరికెంత న్యాయం చేసిన ఆయననే నువ్వు చేస్తావు ఆయన మీద కన్ను పడేది మా ఇంట్లో పోయినా అనుకో వాడిని మాత్రం తొక్కి అంతా వాడు పెట్టాలంటన్నా నువ్వు వచ్చే మాట్లాడుకోవాలి ఇది కాదు ఇదని నువ్వు రాత్రి 12 గంటల రాత్రి పెళ్ళల దగ్గర తీసుకొచ్చినావు 12 గంటల రాత్రి తీసుకొస్తావు అన్న ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు నిదానం వచ్చి మాట్లాడాలి నీకు దాగపోతే నువ్వు వేరే తెచ్చి పెట్టానంటివి మీరు తెచ్చి మాట్లాడిపించి మేమున్న పెళ్ళ ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుందన్న నేను అందులో పని చేసుకోవడం 10 సంవత్సరాలు అవుతుంది నాకు తెలుసు వాళ్ళ మనుషులు ఎట్లున్నారో వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో ఊరికి మస్తు చేసిరా ఈ ఊరికి అయినా ఎంత చేస్తారా ఇల్లు ఎట్లా పోతా చూస్తాం మేము ఆడ ఇల్లు పోనీయాడంట ఇప్పుడు ఇల్లు పోనీయాడు ఊరు ఏడైనా భూములు కబ్జాలు ఉన్నాయో అది చేస్తా అంటారు పొద్దున పెళ్లి చేసుకున్న పిల్లలు ఉంటారు నేను పెళ్లి చేయాలి ఆ భూమి ఉంది ఆ భూమి చూసి పిల్లలు ఇస్తాడు బిడ్డకు ఇప్పుడు పెళ్లి సంబంధం తెచ్చిండు రేవంత్ రెడ్డి బిడ్డకి సంబంధం తెచ్చిండు భూమి ఉండే పడితే సంబంధం తెచ్చినావు నువ్వు ఎట్లా తెచ్చినావు నీకు ఆస్తున్నారు కానీ నీకు అల్లుడు వచ్చిండు లేకపోతే ఎట్లా వస్తాడు అల్లుడు దేని వల్ల వస్తాడు అల్లుడు నాకు కూడా బిడ్డ ఉంది రేపు పొద్దున్న బిడ్డ పెళ్లి చేయాలంటే భూమి ఉందని చూపెడతాను ఏం చూపెట్టాలి వాడు ఇచ్చేటట్టున్నాడు తీసుకుని వాడతారు ఈసారి నేనైతే పేరుకు ప్రజల ప్రభుత్వం మహిళల వాడికి ముఖం పెట్టినామని గద గదానికి అన్ని కూడా ఆడుతుంది మళ్ళీ 5 ఏళ్ళు ఇప్పుడు వచ్చినట్టు బాగానే పడుతుంది మెడలేసి పడుతుంది ముఖ్యమంత్రిని అట్లా తిడుతున్నారు మరి అట్లనే తిడతా నేను నాకు కూడా 2 పిల్లలు నన్ను అడ్డమే కష్టం చేసి నడుపుతున్నాం భూములను చూసుకొని భూములు ఉంటే మా పిల్లలకు పని చేస్తుంది మా పిల్లలకి ఇది అవుతుంది అన్నట్లు ఉంటున్నాం మేము మా పిల్లలకి ఏం చూపెట్టాలి ఇట్లా చేస్తే ఏం చేయాలి ఇబ్బంది కదా ఇప్పుడు నా పిల్లగాన్ని ప్రైవేట్ పంపించుకున్నా నేను నెలకు 10,000 చేస్తున్న పని ఇట్లా చేస్తే నేను ఎట్లా చేయాలి ఇబ్బంది ఇప్పుడు భూములు కొనుక్కోవాలన్నా కానీ ఇప్పుడు ఎవరైనా రావాలన్నా కూడా వస్తాడన్నా వీటికి చేస్తే వస్తాడా భూములు కూడా అమ్ముకునే పరిస్థితి లేదు ఇప్పుడు భూములు కూడా కట్ చేయడానికి వచ్చిన అంత కన్ను ఏం పట్టదు మా ఊరి మీద నీ బిడ్డకి నువ్వు ఎట్లా చేసుకున్నావు మా బిడ్డలకు మాకు చేసుకోవాలా వద్దా మరి మా బిడ్డలను ఏం చేస్తావురా నువ్వు ఏం చేస్తావు తులా బంగారం చేసుకుని పోతాడేమో వాడా చేసుకొని పోతాడా మన బిడ్డ తులా బంగారం ఏం చేసుకుని పోయిందా అని బిడ్డ కోపం కాదు వాడు ఉంటే ఇది కమిషన్ బీపీ పెరుగుతుంది నాకైతే నువ్వేమన్నా సరే